అందరికీ నమస్కారము. మనసిచ్చాను 71 భాగము. ఏరా అమ్మాయిల జోలికి వెళ్తారా? వెళ్తారా? అన్న ఆర్య మాటలు ఆ రౌడీల అరుపుల్లో కలిసిపోయాయి. ఇది మనకి ఫ్యూచర్‌లో ఉపయోగపడుతుందేమో అని ఆ ఫైట్‌ని ఫోన్ కెమెరాలో బంధించింది. కానీ ఆర్య తన కోసమే వాళ్ళని కొడుతున్నాడు అని ధృతికి ఆ క్షణం తెలీదు. అది నీకోసమే చేశానే కానీ ఆ టైంలో నువ్వక్కడ ఉన్నావ్ అని నాకు తెలీదే దొంగ మొహందాన. ఇలా లాక్ చేశావేంటి నన్ను? అని చున్నీని తీసుకెళ్లి సర్ఫ్‌లో సోక్ చేశాడు ఆర్య. ఆర్య అన్న వసు పిలుపుకి చున్నీ బకెట్‌లో పడేసి కిందికి వచ్చాడు. ఏంటమ్మా ఇవేంటి? అని ఆమె చేతిలో ఉన్నవి అతని ముందు పెట్టగానే మౌనంగా తలదించుకున్నాడు ఆర్య. నిన్నే అడుగుతున్నాను ఆర్య. ఏంటి ఇవి? అది అమ్మా అని నసిగాడు ఆర్య. నాకొక మాటైనా చెప్పకుండా ఎందుకిలా చేశావు? నీకు తెలుసు కదమ్మా! ఇట్స్ మై డ్రీమ్ అని. ఏంటి డ్రీమ్? ఇక్కడ ఇదంతా వదిలేసి ఒక్కడివే అంత దూరం వెళ్తాను అంటే నేనసలెందుకు ఒప్పుకోవాలి? ఇప్పటికే ఎన్నో సార్లు చెప్పాను నీ నిర్ణయం మార్చుకోమని. అయినా నాకు తెలియకుండా ఇలా ఎందుకు చేశావు? మామ్ సారీ. కానీ అది నేను వదులుకోలేను. నాకంటే ఎక్కువనా నీ డ్రీమ్ అని వసు అనగానే మమ్మీ అన్నాడు ఆవేదనగా. ఎస్ ఆర్య. ఇక్కడ మనకేం తక్కువని నువ్వు ఇలా ఫారెన్ వెళ్ళాలి అనుకుంటున్నావు? ఇక్కడ ఇన్ని బాధ్యతలు లెక్కలేనన్ని బిజినెస్‌లు పెట్టుకొని అవన్నీ వదిలేసి ఎక్కడికో వెళ్తాను అంటున్నావు. నాకేం నచ్చటం లేదు. అయినా నీకెప్పుడో చెప్పాను కదా! ఇలాంటివన్నీ ఉంటే తీసేయమని. అయినా నువ్వు నా మాట వినకుండా ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు అని వసు ఎక్కువ ఆవేశపడిపోయింది. వసు అంత సీరియస్‌గా ఉండేసరికి ఆర్యకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. చాలా సేపటికి ధైర్యం తెచ్చుకొని వసు అసహనంగా సోఫాలో కూర్చుంటే సోఫా పక్కన ఫ్లోర్‌పై కూర్చొని ఆమె ఒడిలో తల పెట్టుకొని మా ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది విను. ఏం చెప్తావ్? నువ్వేం చెప్పొద్దు నాకు అని కోపంగా అంది. సారీ మా ప్లీజ్ ఆర్య రిక్వెస్ట్‌కి నిట్టూర్చి సరే చెప్పు. ఏం చెప్తావు అని మొహం పక్కకు తిప్పుకుంది. ఇదిగో నువ్వు ఇలా హెడ్ టర్న్ చేస్తే నాకు చాలా కష్టమైపోతుంది. అసలే చిన్న పిల్లాడిని ఇంత భయపెడతావా? నీకసలు జాలి లేదు నా మీద అని స్వీట్‌గా మాట్లాడటం మొదలుపెట్టాడు. చూడు నీ అల్లరి వేషాలు నా దగ్గర వేయకు. నీకు ఎప్పుడో చెప్పాను. నీ మాయ మాటలకు నేనస్సలు కరిగిపోనని. నువ్వేం చెప్తావో చెప్పు. తర్వాత నా నిర్ణయం ఏంటో నేను చెప్తాను అంది వసు కాస్త కఠినంగా. నీకు తెలుసా? నువ్వు చాలా టిపికల్ వుమెన్. నిన్ను హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అది నాకు మాత్రమే తెలుసు అన్నాడు ఆర్య కంప్లైంట్‌గా. సరేని మాయ మాటలు ఆపేసి అసలు విషయం ఏంటో చెప్పు అని అనగానే సరే చెప్తున్నా విను. ఇది నేనెప్పుడో పంపించిన పేపర్స్ అవన్నీ ప్రాసెస్ జరిగి వచ్చేసరికి ఈ టైం అయింది. అప్పటికే నీతో ఈ విషయం డిస్కస్ చేయలేదు. వన్స్ నువ్వు చెప్పిన తర్వాత కూడా ఎలానో నిన్ను కన్విన్స్ చేసి నేను ఫారెన్ వెళ్ళాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు వెళ్ళే ఉద్దేశం లేదు. నిజంగానే అన్నాడు ఆర్య ఇన్నోసెంట్ ఫేస్‌తో. ఏంటి? నిజమా? నేను నమ్మాలా? అంది లెఫ్ట్ ఐబ్రో రైజ్ చేసి. ప్రామిస్ మమ్మీ నమ్ము. అయినా నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు? నా స్వీట్ డార్లింగ్ వదిలి ఉండగలనా? నువ్వు లేకుండా ఒక్క పనైనా చేసుకోగలనా చెప్పు అని ఆమె గడ్డం పట్టుకొని అడిగాడు ఆర్య. ఆర్య మాటలకి వసు కళ్ళు చిన్నవి చేసి అతని వైపు అలా చూస్తూ అవును సడన్ గా నీ డ్రీమ్ వదులుకోవాలి అని ఎందుకు అనిపించింది బాబు అని అతని వైపు అనుమానంగా చూస్తూ అడిగింది. వసు అలా అడుగుతుంది అని ఊహించని అతను కాస్త టెన్షన్ పడ్డాడు. మమ్మీ బుర్ర చాలా పెద్దది. ఇప్పుడేం చెప్పాలి అని కాసేపు ఆలోచించి చెప్పానుగా మామ్ నిన్ను వదిలి వెళ్ళటం ఇష్టం లేదు అని. అందుకే వెళ్ళటం లేదు. నీకు చెప్పేంత వరకు నీతో మాట్లాడనంత వరకు అదే అనుకున్నాను. కానీ నువ్వు చెప్పింది విన్న తర్వాత నేను అక్కడికి వెళ్ళటం నీకు ఇష్టం లేదు అని తెలిసిన తర్వాత ఇంకేం చెయ్యను? నీకు తెలుసు కదా! నీకిష్టం లేని పనులు చేయటం నాకు నచ్చదు అని లేచి సోఫాలో కూర్చొని వసు భుజంపై తలవాల్చి ఆమె చుట్టూ చేతులు వేసి గారాలు పోయాడు. ఈ వేషాలకేమీ తక్కువ లేదు కానీ బిజినెస్‌కి ఎప్పుడు టేక్ ఆఫ్ చేస్తున్నాడో చెప్పు. అన్నీ అన్ని పేపర్స్ ప్రిపేర్ చేస్తాను. మామ్ అప్పుడేనా? ఆర్య సీరియస్‌గా ధ్వనించింది ఆమె గొంతు. కొన్నాళ్ళైనా లైఫ్ ఎంజాయ్ చేయమని. అప్పుడే రెస్పాన్సిబిలిటీస్ నా వల్ల కాదు. చిన్న పిల్లాడిలా మాట్లాడమాకు. మమ్మీ ఆర్య ఇదంతా చూసుకోటానికి నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నానో తెలుసా? నీకు తెలీదు ఆర్య. మన ప్రాపర్టీస్ పై ఎంతమంది కన్ను ఉందో, మీ నాన్నగారు లేకపోయేసరికి ఎంతమంది మన ఆస్తుల కోసం కాచుకొని ఉన్నారో నీకు అర్థం కావటం లేదు. పేరెంట్స్ ఇద్దరు ఉండి అన్ని బాధ్యతలు పంచుకునే వాళ్ళకి ఆ పిల్లల స్టడీస్ గురించి వాళ్ళ
పేపర్ గురించి కానీ ఊహ తెలియని వయసులోనే నీకు నాకు దూరమైన మీ నాన్న మనిద్దరికీ తీరని అన్యాయమే చేశాడు. అప్పటి నుండి నేను ఎన్ని ఇబ్బందులు పడుతున్నానో నీకు తెలియదు. తెలియాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు నువ్వున్న ఏజ్‌కి సరైన నిర్ణయం తీసుకొని నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటో ఖచ్చితమైన నిర్ణయంతో ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు నీకు ఎలాంటి బాధ్యతలు కానీ, మన బిజినెస్‌కు సంబంధించిన వ్యవహారాలు కానీ ఏవి కూడా నీ వరకు రానివ్వలేదు. ఎందుకంటే నీ స్టడీస్ ఇబ్బంది పడకూడదు అని. కానీ ఇప్పుడు నీకు ఒక ఏజ్ వచ్చింది. ఏది మంచో, ఏది చెడో తెలుసుకునే ఆలోచన, పరిపక్వత్వం కూడా వచ్చింది. అందుకే నీకు ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. మన బిజినెస్ అన్నీ కూడా మనం ఎంతో కేర్ చేయగలిగితేనే మనకు చాలా మంచిది. మన చుట్టూ ఉన్న రాబంధువులు ఎప్పుడు మన బిజినెస్‌లపై, మన ఆస్తి వ్యవహారాలపై కన్నేద్దామా అని కాచుకొనున్నాయి. ఇప్పటివరకు ఏదో నాకు తోచినంతలో అన్నిటినీ కాపాడుకుంటూ వచ్చాను. ఇ ఇక నీ వంతు అని చెప్పింది వసు ఆవేదనగా. వసు మనసులో ఏముందో అర్థమైన ఆర్య సోఫాలో నుండి లేచి వసు దగ్గరికి నడిచి ఆమె చేతిని అతని చేతుల్లోకి తీసుకొని, నువ్వు ఎందుకు చెప్తున్నావో నాకు అర్థమైంది. ఇప్పటి వరకు నేను ఎంత ఆలోచన లేకుండా అయితే లేను. ఒక పక్క అన్ని అవగాహన చేసుకుంటూనే ఉన్నాను. మన బిజినెస్ గురించి, ఆస్తుల గురించి అనగానే వసుకి కాస్త చిన్నపాటి షాక్ తగిలినట్టు అనిపించింది. కానీ అది బయటకు కనిపించనివ్వకుండా ఆర్య వైపు చూసింది. నేను ఫారెన్ వెళ్ళాలి అనుకున్నది అక్కడ ఎంజాయ్ చేయటానికి కాదు. మన ఈ బిజినెస్ స్కిల్స్ నేర్చుకోవటానికి. ఎంత ఆస్తిపరులమైనా, ఎన్ని బిజినెస్‌లు ఉన్నా కానీ నాకంటూ బిజినెస్ హ్యాండిల్ చేసే నైపుణ్యం ఉండాలి కదా! అందుకే 2 ఇయర్స్ అక్కడ ఉండి ట్రైనింగ్ చేసి వద్దామనుకున్నాను. కానీ ఎప్పుడైతే నువ్వు ఇక్కడ ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావో అర్థమైన తర్వాత అక్కడికి వెళ్ళాలి అనుకోవటం లేదు. ఆ కోర్స్ ఏదో ఇక్కడ ఉండి నేర్చుకుంటాను. అది నేర్చుకుంటేనే మన బిజినెస్ వ్యవహారాలనన్నీ చూసుకుంటాను. నువ్వు ఎక్కువ స్ట్రెస్ అవ్వొద్దు. ఐయామ్ సో సారీ మమ్మీ. నేను బాధ పెట్టినందుకు అని వసుని హగ్ చేసుకున్నాడు. వీడేంటి ఇలా రివర్స్ అయ్యాడు? మమ్మీ బిజినెస్ గురించి నాకేం తెలీదు. బిజినెస్ మొత్తం నువ్వే హ్యాండిల్ చేయని చెప్తాడు అనుకుంటే ఇలాంటి షాక్ ఇచ్చాడు ఏంటి అని వసు మనసులో ఆర్యాని తిట్టుకుంటూ, పైకి మాత్రం నాకు తెలుసు నాన్న. నువ్వు ఎప్పుడు ఈ అమ్మని కష్టపెట్టే పనులు ఎప్పుడు చేయవు. మై స్వీట్ స్వీట్ ఆర్య అని ఆర్య నుదుటన ముద్దు పెట్టుకుంటుంది. మమ్మీ నువ్వింకా ఎక్కువ దేని గురించి ఆలోచించకు. ఐ కెన్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ అని అక్కడ నుండి తన గదికి వెళ్ళాడు ఆర్య. ఆర్య వెళ్ళిన తర్వాత వసు అసహనంగా సోఫాలో కూర్చొని, శ్రీధర్, నీ తెలివితేటలన్నీ నీ కొడుక్కి బాగానే వచ్చాయి. అయినా వాడిని తక్కువ అంచనా వేయటం నా బుద్ధి తక్కువ. అయినా వీడిని బిజినెస్ నుండి ఎలా డైవర్ట్ చేయాలి అని ఆలోచనలో ఉండిపోయింది వసు. రూమ్ లోకి వెళ్ళిన ఆర్య బెడ్ పై కూర్చుంటూ మమ్మీ ఫారెన్ వెళ్ళాలి అన్న ఆలోచన విరమించుకుంది. నీకోసం కాదు, సారీ అబద్ధం చెప్పినందుకు. అతని ఆలోచనలో ధృతి దగ్గరకు వచ్చి ఆగగానే చున్నీ గుర్తుకు వచ్చింది. గంట తర్వాత వామ్మో అని హడావుడిగా వెళ్లి సెల్ఫ్ నీళ్ళలో ఉన్న చున్నీ బయటకు తీయగానే అది డార్క్ కలర్‌ది కావటంతో రంగు నీళ్ళ దారాల బకెట్‌లోకి జారాయి. అతని కళ్ళు పెద్దవి అయ్యాయి. అది చూసి నా చున్నీ జాగ్రత్తగా ఉతికి ఐరన్ చేసి తీసుకొని రా అని చెప్పిన ధృతి మాటలు గుర్తుకు రాగానే ఈ రంగు వెలిసిన చున్నీ చూస్తే నీ ముఖ కవళికలు ఏంటి పొట్టి అని సిద్ధికి కాల్ చేశాడు. అప్పటి వరకు నందుతో మాట్లాడి రిలాక్స్ అవుతున్న అతను ఆర్య కాల్ లిఫ్ట్ చేసి ఏంట్రా ఇప్పుడు కాల్ చేశావు? రేయ్ సిద్ధు అర్జెంటుగా ఇంటికి రా. ఎందుకురా? ఎందుకో చెప్తే కానీ రావా? రారా. నీ అబ్బా వస్తున్నా అని కాల్ కట్ చేసి ఆర్య దగ్గరికి బయలుదేరాడు. ఏంట్రా ఈ చున్నీ అని అడిగాడు సిద్ధు. అయోమయంగా అతని చేతిలో ఉన్న చున్నీని చూస్తూ ఆర్య సిద్ధు వైపు సీరియస్ గా చూస్తూ జరిగింది చెప్పాడు. అతను చెప్పింది విని సిద్ధు ఆశ్చర్యంగా ఏంట్రా ఇది నువ్వేనా? ఒక అమ్మాయి కోసం ఇలా? రేయ్ ఏబ్రసి ఏంటి నేనే ఆ! నువ్వు చెప్పిన పని వదిలేసి అడ్డమైన ప్రశ్నలు అడిగేవాడిని అలానే అంటారు. ఒరేయ్! బ్రావా! బ్రావా! అదేం భాషరా అడ్డగాడిద. నువ్వు చాలా మంచోడివి అనుకున్నాను కదరా! కానీ ఆ తిక్కపిల్ల కలిసిన దగ్గర నుండి నువ్వు కూడా తనలాగే తయారయ్యావ్. తను తిట్టే తిట్లకే తల దేనికైనా కొట్టుకోవాలి అనిపిస్తుంది. నువ్వు కూడా ఇలా తిట్టావంటే నేను నీళ్లు లేని బావిలో దూకుతాన్రా అని ఏడుపు మొహం వేసుకొని అన్నాడు విత్ ఫ్రస్ట్రేషన్‌తో. ఏడ్చావులే కానీ పద పోదాం అని ఇద్దరు కారులో కూర్చొని కాస్త దూరం ఆర్య చూసిన చూపుకి బయట పెట్టిన పళ్ళని పెదాల చాటున దాచేశాడు. బహుశా అతని చూపుకి అర్థం పళ్ళు రాలతాయి అని ఏమో.
సిటీలోనే ది మోస్ట్ పాపులర్ షోరూమ్ కి వెళ్లారు ఆర్య, సిద్ధు. ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత సేల్స్ బాయ్స్ కి తమ చేతుల్లో ఉన్న చున్నీ చూపించి ఎగ్జాక్ట్ గా అదే కలర్ ఉన్న చున్నీ కావాలి అని అడిగారు. కానీ అప్పటికే అది రంగు వెలిసిపోవడంతో లైట్ కలర్ లో ఉన్న చున్నీ కవర్స్ అన్ని కూడా వాళ్ళ ముందు వేశారు. ఎన్ని చున్నీలు తిరగవేసినా కానీ, ఎన్నిటితో మ్యాచ్ చేసినా కానీ ఆ చున్నీ ఒక్కదానితో కూడా మ్యాచ్ అవ్వలేదు. షోరూమ్ మొత్తం 2 గంటలు అటూ ఇటూ తిరిగి అక్కడున్న అన్ని రకాల ఐటమ్స్ అన్నీ కూడా చెక్ చేసినా కానీ సేమ్ అదే చున్నీ దొరకలేదు. సిద్ధు ఒకవైపు, ఆర్య ఒకవైపు ఇద్దరు కూడా మ్యాచింగ్ చున్నీ కోసం తిరుగుతూనే ఉన్నారు. ఎంత వెతికినా కానీ అలాంటి చున్నీ మాత్రం దొరకలేదు. ఆఖరికి ఒకే ఒకటి సేమ్ కలర్ లో ఉండి డిజైన్ వేరుగా ఉన్న చున్నీ దొరకటంతో సిద్ధు ఊపిరి పీల్చుకున్నాడు. ఆ చున్నీ పట్టుకొని పరుగున ఆర్య దగ్గరకు వచ్చి రేయ్ బావా ఇది చూడరా అని చూపించాడు. ఆర్య ఆ చున్నీ చూడగానే ఆర్య సంతోషపడిపోయినా ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. దానిపై ఉన్న డిజైన్ చూడగానే రే ఎదవా ఈ చున్నీలో ఉన్న డిజైన్ ఏంటి? ఆ చున్నీకున్న డిజైన్ ఏంటి? ఇది అసలు మ్యాచ్ అవ్వదురా అని చెప్పగానే ఒరేయ్ డిజైన్ ఎందుకు చూస్తున్నావురా? కలర్ ఏదైతే ఉందో కలర్ సెట్ అయితే చాలు. డిజైన్ తో ఏం పని? ఇంత పెద్ద షాపు 5 ఫ్లోర్లు ఉన్న షాప్ మొత్తం 4 గంటల నుంచి తిరుగుతున్నా ఒక్కటైనా మ్యాచ్ అయిందారా? ఇంతసేపటికి దేవుడు కరుణించి ఈ చున్నీని మనకు చూపించేలాగా చేశాడు. దీన్ని తీసుకుందాంరా అని అన్నాడు సిద్ధు. ఆర్యకి కూడా అదే కరెక్ట్ అనిపించటంతో సరేరా ప్యాక్ చేయించు అని తీసుకున్నాడు ఆర్య. ఆర్య, సిద్ధు ఇద్దరు కూడా కారులో కూర్చోగానే అయినా నువ్వేంట్రా ఇలా ఆడపిల్ల చున్నీల కోసం వెయిట్ చేయటం ఏంటి అని అప్పుడు ఈ లోకంలోకి వచ్చి అడిగాడు సిద్ధు. ఏంట్రా